విషయాలు జ్ఞాపకాలు అన్నింటినీ తన మనసులో నుంచి తీసేయాల్సి ఉంటుంది. ఎందుకంటే తన మనసులో ద్వేషం చోటు చేసుకుంది. దాన్ని దూరం చేయాలి. చూడు సాగర్, పశ్చాత్తాపం కాకుండా బాధలతో నిండిన దారి చాలా పెద్దది. నువ్వు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఇన్నేళ్ల నుండి నీ కారణంగా గంగకి ఏదైతే బాధ కలిగిందో అది రెప్పపాటులో దూరం అయ్యే అవకాశం లేదు కదా. నేను చాలా రోజుల తర్వాత నా ఫేవరెట్ డ్రెస్ వేసుకున్నాను కదమ్మా. ఈ రోజు చాలా ఎంజాయ్ చేద్దాం. ప్రతి బిడ్డకి తన తండ్రి ఇంటి పేరు చాలా అవసరం. ఇక కృష్ణ నా వంశాంకురం, నా కుటుంబానికి చెందింది. చతుర్వేది కుటుంబం రక్తం తనలో ప్రవహిస్తోంది. ఇక నేను నా చిన్న కూతుర్ని తీసుకెళ్లే తీర్తాను, అది కూడా త్వరలోని. అయ్యో అమ్మా, నువ్వెందుకు చెప్పులు రివర్స్ లో వేస్తున్నావు? సారీ కరీనా పిన్ని, నువ్వెందుకింత లేట్ చేస్తున్నావు? త్వరగా రా. వచ్చేసాను. ఐఎమ్ రెడీ. లెట్స్ గో. పదండి, నేను చూస్తాను. సర్ప్రైజ్! నేను మీ అందరి కోసం స్పెషల్ డిన్నర్ తీసుకొని వచ్చాను. మనం అందరం కలిసి కూర్చొని డిన్నర్ చేద్దాం. ఎన్నో రోజులైంది కదా అందరం కలిసి డిన్నర్ చేసి. అండ్ యు నో వాట్, ఈ రోజు రాత్రికి నేను ఇక్కడే ఉంటాను. అందుకని మనందరం కలిసి ఇవాళ బాగా ఎంజాయ్ చేద్దాం. ఓకే, లెట్స్ హావ్ డిన్నర్. రండి. ఏమైంది? బహుశా మీ అందరికీ నేనిక్కడికి రావడం నచ్చలేదేమో అనిపిస్తోంది. ఐ మీన్, మీ అందరి మొహాల్లో సంతోషం కనిపించడం లేదు. ఎందుకంటే మేము బయటికి వెళ్దాం అనుకున్నాం కదా డిన్నర్ కోసం, అందుకని. ఓ, నా వల్ల చాలా పెద్ద గందరగోళం అయిపోయింది. పొరపాటు జరిగిపోయింది. నేను మీకు ఇన్ఫార్మ్ చేసి రావాల్సింది కదా. కానీ ప్లీజ్, నా కారణంగా మీరు మీ ప్లాన్ని క్యాన్సిల్ చేసుకోకండి. మీరు ప్లీజ్ క్యారీ ఆన్ అవ్వండి. నేను ఇంకొక రోజు వస్తాను. లేదు జోయా, పర్లేదు. ఈ రోజు మాత్రం ఏమైంది? మనం అందరం కలిసి డిన్నర్ చేయాలి, అంతే కదా. మనం ఇంట్లోనే కలిసి తిందాం. బయటికి వెళ్లాల్సిన అవసరమే లేదు. అది కాకుండా తినడానికి నువ్వు ఇన్ని ఐటమ్స్ తీసుకొచ్చావు, వాటిని వేస్ట్ చేయలేం కదా. కానీ అమ్మ, నేను ఇంత చక్కగా రెడీ అయింది ఇంట్లో కూర్చొని డిన్నర్ చేయడానికి కాదు కదా. అమ్మ ప్లీజ్ బయటికి వెళ్దాం అమ్మా. కృష్ణ, బయటికి మనం ఇంకో రోజు ఎప్పుడైనా వెళ్దాం. చూడు, ఈరోజు మనం తినడానికి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూడు. ఎంత మంచి వాసన వస్తుందో. ఖచ్చితంగా జోయా మన కోసం స్పెషల్ ఐటమ్స్ తీసుకొచ్చింది. అవునా జోయా? హా, నేను చాలా స్పెషల్ భోజనం తెచ్చాను. రండి, అందరం కలిసి భోజనం చేద్దాం. నాకు చాలా ఆకలిగా ఉంది. నేను వెళ్ళి ప్లేట్స్ తీసుకొస్తాను. అతి కష్టం మీద బయటికి వెళ్దామని ప్లాన్ చేస్తే జోయా ఆంటీ వచ్చి మొత్తం ప్లాన్ అంతా చెడగొట్టేసింది. గంగా, నేను విన్నది నిజమేనా? నానమ్మ నీతో మాట్లాడడానికి వచ్చిందా? చోటి అమ్మి సాగర్కి చెప్తూ ఉంటే నేను ఈ విషయాన్ని విన్నాను. ఏమైంది? ఏం లేదు. ఏదో జరిగే ఉంటుంది ఖచ్చితంగా. నానమ్మ ఏదో పని మీద వచ్చుంటుంది కదా, అవునా? ఏమైంది? అలాంటిదేం లేదు. నీకు చెప్పాలని లేకపోతే నువ్వు చెప్పొద్దు. కానీ నాకు మాత్రం బాగా అర్థమవుతోంది. వాళ్ళు నిన్ను అంత తేలిగ్గా వదిలేలా లేరు. ఐ మీన్, నేను ఇన్నేళ్ళ నుండి వాళ్ళతో ఉంటున్నాను కదా, నాకు బాగా తెలుసు
నానమ్మ చాలా తప్పిస్తోంది తన గ్రాండ్ చైల్డ్ని తీసుకెళ్లడం కోసం. ఆవిడ తన మనసును చంపుకుని సుప్రియ ఇంకా ప్రతి బిడ్డను అడాప్ట్ చేసుకోవడానికి ఒప్పుకున్నారు. కానీ గంగా మన రక్తానికి అడాప్ట్ చేసుకున్న ఎవరో బిడ్డకి చాలా తేడా ఉంటుంది కదా. ఎప్పుడైతే ఆవిడకి తెలిసిందో కృష్ణ సాగర్ కూతురని, అప్పుడు తను మౌనంగా ఎలా ఉంటుంది? నువ్వు దీని గురించి ఏదో ఒకటి చేయాల్సిందే. నువ్వు నిరాకరించినంత మాత్రాన ఏమీ కాదు కదా గంగా. వాళ్ళు చాలా పవర్ఫుల్ మనుషులు. ఒకవేళ వాళ్ళు మొండుకేశారంటే వాళ్ళ ముందు నువ్వు అస్సలు నిలబడలేవు గంగా. ఇది నీకు తెలుసు, అలాగే నాకు కూడా తెలుసు గంగా. రైట్? మరి నేనేం చెయ్యాలి జోయా? నేను చెప్పాల్సింది చెప్పేశాను. అది నా దగ్గర ఒక ఐడియా ఉంది గంగా. మీరు ముగ్గురు ఈ ఫ్యామిలీని, ఈ ఊరిని వదిలేసి ఎక్కడికైనా, ఇక్కడి నుండి ఎటైనా దూరంగా వెళ్ళిపోండి. నువ్వేం మాట్లాడుతున్నావు జోయా? అది మొత్తం అంతా వదిలేసి, ఈ ఊరు వదిలేసి ఎలా వెళ్ళిపోగలం? నేనిక్కడే వర్క్ చేస్తున్నాను. కరుణకి ఉద్యోగం ఉంది, కృష్ణకి స్కూల్ కూడా ఇక్కడే ఉంది. ఇంకా ఈ ఇల్లు ఈ ఇల్లు నేను నీకు చెప్పాలని అనుకున్నాను. నువ్వు ఈ ఇల్లు అమ్మేయి గంగా. ఈ ఇల్లు అమ్మిన తర్వాత నీకొచ్చే డబ్బు అది సరిపోతుంది కదా ఎటైనా దూరంగా వెళ్ళి మీరు ముగ్గురు సెటిల్ అవ్వడానికి. మీ ఇద్దరికి ఉద్యోగం ఈజీగా దొరుకుతుంది. ఇక కృష్ణ గురించి చెప్పాలంటే తనకి కూడా ఏదైనా మంచి స్కూల్లో అడ్మిషన్ దొరుకుతుంది కదా. నాకు అసలేమో అర్థం కావట్లేదు జోయా, నేనెలా రియాక్ట్ అవ్వాలని. ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడం అంటే నేను దీని గురించి అసలు ఎప్పుడూ ఆలోచించలేదు. అది కాకుండా మేము ఇంటిని ఎంతో కష్టపడి కొన్నాం. ఎందుకంటే ఈ ఇంట్లో ఫాతిమా గారి జ్ఞాపకాలున్నాయి. ఈ ఇంటిని వదిలేయాలన్న ఆలోచన మాకెంతో భయం తెప్పిస్తుంది. నాకు తెలుసు గంగా, ఈ ఇంటిని అమ్మడం, ఇంకా ఈ ఊరు వదిలి వేరే కొత్త ఊరిలో సెటిల్ అవ్వడం అంత సులభమైన పని కాదు. కానీ నువ్వు ఆ ఇంటికి తిరిగి వెళ్ళాలని అనుకోవడం లేదు కదా గంగా. అయినా ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నావు? అసలు సాగర్ మీద నీ మనసులో ఎలాంటి ప్రేమ లేనప్పుడు ఆ ఇంటికి నువ్వెందుకు వెళ్ళాలనుకుంటున్నావు? అవునా? అలాగే కృష్ణకి కూడా తన అవసరం లేదు. నువ్వున్నావు కదా. నీ జీవితంలో నీకు అన్నిటికంటే పెద్ద సంతోషం నీకు దూరం అయ్యేలోపు నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి గంగా. ఒకవేళ వాళ్ళందరూ కృష్ణని తీసుకుని వెళ్ళిపోతే అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుంది? నువ్వు ఎవరిని చూసుకొని బ్రతుకుతావు? తప్పుగా అనుకోవద్దు. నాకు కరెక్ట్ అనిపించింది నేను నీతో చెప్పేశాను గంగా. తర్వాత ఏం చేయాలో నీ ఇష్టం. నువ్వే నిర్ణయం తీసుకోవాలి. నేను నిన్ను ఎంత మాత్రం ఫోర్స్ చేయలేను. నువ్వు తన నోరు మూయించలేకపోయావు కదా. ఏమంటున్నావు నువ్వు? ఎప్పుడైతే జోయా అక్క నిన్ను అడిగిందో నీకు సాగర్ మీద ఏమాత్రం ప్రేమ లేదని, అప్పుడు నేను నోటీస్ చేశాను. నువ్వు తనకి ఏ జవాబు చెప్పలేదక్క. ఇక దానివల్ల ఏమర్థమవుతుందంటే జోయా అక్క తప్పు. నువ్వు ఈ రోజుకి సాగర్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు. అలాంటిదేం లేదు కరుణ. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదక్క. నీ కళ్ళల్లో నాకు స్పష్టంగా కనిపిస్తుంది నువ్వు ఈ రోజుకి సాగర్ని ఎంతగానో ప్రేమిస్తున్నావని. చాలా ఇష్టపడుతున్నాను తనని. ప్రేమించడం అనేది చాలా సులభం అక్క, కానీ తనని మర్చిపోవడం చాలా కష్టం.
దాని గురించి నాకు బాగా తెలుసు. అవును, ప్రేమించడం ఎంత సులభమో దాన్ని మర్చిపోవడం చాలా కష్టం. నేను కూడా ఎంతో ప్రేమించాను. నేను ఎన్నో ఏళ్ల నుండి ట్రై చేస్తున్నాను, కానీ సాగర్ జ్ఞాపకాల నుండి దూరం కాలేకపోతున్నాను. అవును, నేను ఇప్పటికీ తనని ప్రేమిస్తున్నాను. అందుకే నాకింత బాధ కలుగుతుంది కరుణ. ఒకవేళ నేను తనని మర్చిపోగలిగానంటే ఎవరు ఏమన్నా దానికి నేను బాధపడను. కానీ అసలు నిజం ఏంటంటే నేను సాగర్ని ఇప్పటికీ నా మనసులో నుండి తీసేయలేకపోతున్నాను. నీకు తెలుసా కృష్ణయ్య, ఇప్పుడే అమ్మ చెప్పింది తను జంగ్లీ అంకుల్ని ప్రేమిస్తుందని. అలాగే జంగ్లీ అంకుల్ కూడా మమ్మీని ప్రేమిస్తున్నాడు. కానీ వాళ్ళిద్దరూ కలిసి ఎందుకుండట్లేదు, విడివిడిగా ఎందుకుంటున్నారు? అమ్మ వేరుగా జంగ్లీ అంకుల్ వేరుగా ఎందుకుంటున్నారు? ఇక నువ్వే చెప్పు కృష్ణయ్య, నేనేం చేయాలి? వాళ్ళిద్దరూ మళ్ళీ ఫ్రెండ్షిప్ చేసుకోవాలి కదా. వాళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటారు. అమ్మకి జంగ్లీ అంకుల్ కి మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలంటే నేనే ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నువ్వు పైనుండి రావుగా, అవునా? ఐఎమ్ సారీ కృష్ణయ్య. నేను మా అమ్మకి ప్రామిస్ చేశాను నేను తనని ఎప్పటికీ ఏడ్పించనని. కానీ ఈరోజు నా ప్రామిస్ ని నిలబెట్టుకోవడం లేదు. కావాలంటే ఈ విషయంలో నన్నే పనిష్ చేయాలి. అమ్మనేమీ చేయొద్దు, ఓకే? నాకు బాగా తెలుసు తనకి తెలిస్తే నా మీద కోపం వస్తుంది, కానీ తర్వాత చాలా సంతోషిస్తుంది. నేను ఇదంతా తన కోసమే చేస్తున్నాను, నిజంగా. హలో జంగ్లీ అంకుల్, కృష్ణ, నువ్వు ఈ టైంలో కాల్ చేసావంటే అక్కడ అంతా బానే ఉంది కదా? జంగ్లీ అంకుల్, నేను మీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మీరు మా అమ్మని ప్రేమిస్తున్నారు కదా? ఎస్. అమ్మ కూడా మిమ్మల్ని చాలా ఇష్టపడుతుంది. ఇది నీకెలా తెలుసు? ఈ విషయాన్ని నేను మీకు ఫోన్లో చెప్పలేను. మనం ఎక్కడైనా కలవాల్సి ఉంటుంది, అప్పుడే నేను చెప్పగలను. ఎందుకంటే నేను మీకు బోల్డ్ అని విషయాలు చెప్పాలి. అలాగే మీరు నాకు ప్రామిస్ చేశారు కదా, మీరు మా అమ్మని ఎప్పటికీ ఏడిపించరని. అవును, చేశాను. నేను కూడా మా అమ్మని సంతోషంగా చూడాలనుకుంటున్నాను. ఇక మీరు చూస్తూ ఉండండి జంగ్లీ అంకుల్, నేను మీ ఇద్దరిని ఎలా కలుపుతానో చూడండి. అప్పుడు మన ముగ్గురం కలిసి ఉండొచ్చు, ఓకే? హలో జంగ్లీ అంకుల్, మీరు నా మాటలు వింటున్నారు కదా? మీరు నాకు హెల్ప్ చేస్తారు కదా? నేను మీకు అమ్మకి మధ్య ఫ్రెండ్షిప్ చేయాలి. ఎస్, అఫ్ కోర్స్ చేస్తాను. నేను ఇదే కోరుకుంటున్నాను, నువ్వు గంగా నా దగ్గరికి రావాలని. వెరీ గుడ్. మనం తొందరగా ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అమ్మ ఈ ఊరు వదిలి వెళ్ళిపోవడానికి ఏదైనా ప్లాన్ చేసిందంటే అప్పుడు మనకి చాలా పెద్ద సమస్య అవుతుంది. ఏంటి? అందుకే నేను చెప్తున్నాను మనం కలవాలని. మరి రేపు మీరు నన్ను కలుస్తారు కదా? అదే మా స్కూల్ బయట. ఓకే, ఐ విల్ బి దేర్. థ్యాంక్ యూ. ఓకే, బాయ్ జంగ్లీ అంకుల్, గుడ్ నైట్. అమ్మా,
అది నేను మాట్లాడ కృష్ణ, నేను చెప్పేది అసలు వినడం లేదు. నాకు తెలియకుండా ఇలాంటి పని చేస్తున్నావు నువ్వు. దొంగతనం అంటారు దీన్ని. అయినా నువ్వు నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు? ఎవరిని అడిగి తీసుకున్నావు? కానీ అమ్మా. చాలు, ఇక మాట్లాడుకో. పడుకో, వెళ్ళి పడుకో. ఏమి విందలుచుకోలేదు, మాట్లాడకుండా పడుకో. కృష్ణకు వద్దని చెప్పినా కూడా తను ఎందుకు ఇలా చేసింది అసలు? తను ఎందుకు సాగర్తో మాట్లాడింది? ఈరోజు తను సాగర్తో మాట్లాడింది. ఒకవేళ రేపు తను దొంగతనంగా కలవడానికి వెళ్తే అమ్మగారు ఇంకా సాగర్ ముందే కృష్ణని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. మరి తనైతే చిన్నపిల్ల, వాళ్ళు తనని మభ్యపెట్టి తీసుకెళ్తే? లేదు, అలా జరగకూడదు, అలా జరగడానికి వీల్లేదు. జోయా అక్క, ద ఫుడ్ వాజ్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఓ కమాన్. జోయా, నేను ఇల్లు అమ్మేయడానికి సిద్ధంగా ఉన్నాను. వీలైనంత త్వరగా నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అక్క, నువ్వు తొందరపాటులో ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవద్దు. ఇట్స్ ఎ లైఫ్ చేంజింగ్ డెసిషన్. ఇదేమి అంత చిన్న విషయం కాదు. నువ్వు దీని గురించి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించు. లేదు కరుణ, ఇంకా ఆలోచించడానికి ఏం మిగల్లేదు. నాకు తెలిసిన ఈ ఒక్క నిర్ణయం వల్ల మనందరి జీవితాల్లో చాలా మార్పులు వస్తాయని, మన జీవితాల్ని కొత్తగా ప్రారంభించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి వేరే దారి లేదు. నా కన్న కూతురే నేను చెప్పేది వినడం లేదు, నా మాటలు పట్టించుకోవడం లేదు. ఇక వేరే ఎవరి మీద నేను ఎలా నమ్మకం పెట్టుకోను? ఎలా నమ్మాలి నేను వాళ్ళని? కరుణ, వీలైనంత త్వరగా ఇక్కడ నుండి మనం వెళ్ళిపోవడం మంచిది. నేను మీ అందరినీ చాలా చాలా మిస్ అవుతాను. కానీ పరిస్థితులకు తగ్గట్టు నువ్వు చాలా సరైన నిర్ణయం తీసుకున్నావు గంగా. ప్లీజ్ కంగారు పడుకో, నేను అన్నీ చూసుకుంటాను. రేపే నేను ఇంటిని అమ్మడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. చిన్న చిన్న నానమ్మ, ఇంత పొద్దునే హడావిడికి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నానమ్మ, గంగ ఊరు వదిలి వెళ్ళిపోవాలనుకుంటుంది. నేను తన నాపాలి, నీకు వచ్చాక అంతా చెప్తాను. ఏంటి, గంగ ఊరు వదిలి వెళ్ళిపోతుందా? అమ్మ, నువ్వెందుకింత మౌనంగా ఉన్నావు? నాతో ఏదైనా మాట్లాడు. మాట్లాడడానికి ఏం లేదు కృష్ణ. నాకు తెలుసు, నేను నిన్న చేసిన దానికి నువ్వు కోపంగా ఉన్నావు. అందుకు నేను నీకు సారీ చెప్పాను కదా. సరే అమ్మ, ప్రామిస్. నువ్వేం చెప్తే నేను అది చేస్తాను. కానీ ఈ ఊరు వదిలి మనం ఎక్కడికి వెళ్ళొద్దు. కృష్ణ, మనం డిసైడ్ చేసుకున్నాం కదా, మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలని. ఇక ఈ విషయంలో నేను నీతో ఏమీ మాట్లాడాలనుకోవడం లేదు. నన్ను విసిగించుకో. నేను చెప్పిన మాట వింటానని ఇప్పుడే చెప్పావు కదా నాకు. ఇక నేను చెప్పిన ప్రతి మాట నువ్వు వింటావని నేను నమ్ముతున్నాను కృష్ణ. ఇక ఇంతకంటే ఏమీ నేను చెప్పాలనుకోవడం లేదు. ఇదిగో. చూడండి, చెప్పండమ్మా. చైర్స్ అన్ని టేబుల్ ముందు వేసించు. అలాగేనమ్మా, అలాగే. పేపర్స్ రెడీ అయిపోయాయా? అవే రెడీ చేస్తున్నాను మేడం. గుడ్. గంగా, గంగా, నువ్వు వచ్చేసావా? గంగా, నువ్వు చెప్పావు కదా వీలైనంత త్వరగా ఇల్లు అమ్మే ఏర్పాటు చేయమని. చూడు, నేను మొత్తం అన్నీ అరేంజ్ చేసేసాను. అందరూ 10 గంటలకల్లా వచ్చేస్తారు ఇక్కడికి. ఒకవేళ మన అదృష్టం బాగుండుంటే ఇల్లు ఈరోజే అమ్ముడుపోతుంది. ఆ తర్వాత నువ్వు నీ భాగాన్ని తీసుకుని శాశ్వతంగా ఇక్కడ నుండి ఎటైనా దూరంగా వెళ్ళిపోవచ్చు. ఐఎమ్ ష్యూర్ నీకెంత డబ్బు వస్తుందంటే నువ్వు కొత్త ప్రదేశంలో ఎంతో ప్రశాంతంగా సెటిల్ అయిపోవచ్చు. నువ్వు అన్నీ చూసుకుంటావు కదా జోయా? అవును గంగా, నేనన్నీ దగ్గరుండి చూసుకుంటాను. నీకెలా అనిపిస్తే నువ్వు అలా చేయి జోయా. ఈలోగా నేను ప్యాకింగ్ చేస్తాను. కానీ ప్లీజ్, ఇదంతా కూడా నువ్వు కృష్ణ ఇంటికి రావడానికి ముందే పూర్తి చేయాలి. తను ఇదంతా చూడడం నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే
తను చాలా డిస్టర్బ్ అయిపోతుంది. అలాగే గంగా. నేను వెళ్ళి ప్యాకింగ్ చేసుకుంటాను. సాగర్ ఎంత ప్రయత్నించినా నేను నా కృష్ణని ఎప్పటికీ నా నుండి దూరం కానివ్వను.